ఒక ఆయన పెద్ద ఆయన ఇదివరకు ఇట్లా చెప్పుకుంటుండే అధ్యక్ష, హైదరాబాద్ నేనే కట్టినా అని. ఆయన ఒకరోజు ఎర్రగడ్డ హాస్పిటల్కి పోయిండు అధ్యక్ష, ఆడేదో ఇనాగరేషన్ ఉంటే పోయిండు. పోతే ఆయన ఆడ ఇనాగరేషన్ చేసిండు. ఆడ పేషెంట్లు ఆ వార్డు ఉంటే ఆ వార్డులకు పోయిండు అధ్యక్ష. పోయినాక ఆడ ఇద్దరు ముగ్గురితో మాట్లాడుతుండు, పేషెంట్లతో మాట్లాడుతుంటే ఒక ఆయన ఎదురుగా పేషెంట్ ఇట్లా వస్తున్నాడట. బాగున్నావా అన్నాడట. ఈయన పెద్ద మనిషి, పేరు చెప్ప సార్ బాగున్నది. ఆయన బాగానే ఉన్నా సార్ అన్నాడట. నన్ను గుర్తుపట్టినావా అన్నాడట. అవతల ఆయన నేను గుర్తుపట్టలేదు సార్, ఎవరు నాకెమెరికా అన్నాడట. అరే నేను హైదరాబాద్ నేనే కట్టినా, నన్ను గుర్తుపట్టపోయింది అన్నాడట. అంటే అవతల ఆయన అన్నాడట, సార్ నేను నిన్న మొన్నటిదాకా నేను కూడా వైజాగ్ సముద్రం నేనే తెచ్చినా అని చెప్పుకున్నా, నువ్వు కూడా మందులు వేసుకో జల్దీ న్యాయమైతుంది నీకు కూడా అని చెప్పిండట అధ్యక్ష. చాలామంది చాలా చాలా చిత్రమైన మాటలు మాట్లాడుతుంటారు అధ్యక్ష. 450 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాదును నేను కట్టినా అంటే నేను కట్టినా అని. మీరు ఎప్పుడు వచ్చిండ్రు సార్? అసలు మీరు ఎప్పుడు వచ్చిండ్రు? ఎప్పుడు 450 సంవత్సరాల కింద హైదరాబాద్ ఎక్కడిది? మీరు ఎక్కడోళ్ళు? మీరు వచ్చింది 1956లా. ఇక ఆడికెళ్ళి అంతకుముందు తిన్నది ఏం లేనట్టు, గతంలో ఉన్న వాళ్ళు ఎవరేం చేయనట్టు, మొత్తం మీరే చేసినట్టు. పక్క రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష. మొన్న నేను టీవీలో చూసిన. ఏమన్నారు అధ్యక్ష? ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 100 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉండేది. ఇవాళ తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఆంధ్రాలో 50 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి వచ్చింది అన్న మాట వాస్తవం కాదా? ఈ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పలేదా? ఏమన్నారు అధ్యక్ష? ఇంకా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో కాదు తెలంగాణలో అక్కడున్న ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ ఉంది, అందుకే వాళ్ళు మీటర్లు పెట్టడం లేదు. మెడ మీద కత్తి పెట్టినా కేసీఆర్ ప్రభుత్వం ఒప్పుకుంటలేదు, వాళ్ళకు రైతుల మీద ప్రేమ ఉంది అన్నారు. నేను ఈ వేదిక ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. మీరు మంచిని మంచిగా గుర్తించినందుకు పక్క రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడైనా చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది, కానీ ఇక్కడున్న ప్రతిపక్షాలకు మాత్రం అర్థమైతలేదు అధ్యక్ష. ఐ థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు. ఇక్కడ మంచి జరిగిందని ఒప్పుకున్నందుకు మిమ్మల్ని నేను కూడా అభినందిస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణలో ఉన్న సుస్థిరత, తెలంగాణలో ఉన్న పటిష్ట శాంతి భద్రతలను మెచ్చుకుంటూ దిశా సంఘటన జరిగిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం స్పందించిన తీరుకు నిండు శాసనసభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఐ సల్యూట్ కేసీఆర్ అన్నాడు అధ్యక్ష. ఐ థ్యాంక్ ఆంధ్ర చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతుంది, ఇక్కడ బట్టి విక్రమార్క గారికి మాత్రం అర్థమైతలేదు. రఘునందన్ రావు గారికి, రాజేందర్ గారికి, శ్రీధర్ బాబు గారికి మాత్రం సొంత రాష్ట్రం ముందుకు పోతుంటే మాత్రం మెచ్చుకునే ఓపిక లేదు అధ్యక్ష.